ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ మీకు పరిచయం చేస్తున్నానండి. ఇవి డైస్లు. ఈ డైస్కి మనం ఒక్కొక్క డైస్కి జంతువుల బొమ్మలు అంటించడం జరిగింది. ఒక డైస్ మీద యూ, షీ, ఇట్, ఐ యామ్, దిస్ ఇలాంటివి అతికించాను. అది తెలుగు గుణింతాలకు సంబంధించిన డైస్. ఇది నెంబర్స్ సంబంధించిన డైస్. ఇది కూడా నెంబర్స్ సంబంధించింది. ఇవి జంతువులు, మనుషుల బొమ్మలు కూడా ఉంటాయి దీంట్లో. బాయ్, ఉమెన్, మెన్ను ఇలాగా. ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ నేర్పేటప్పుడు దిస్, ఐ యామ్, షీ ఇలాంటి వాటిని నేర్పించేటప్పుడు ఈ యాక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా స్టూడెంట్ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. ఈ అబ్బాయితో ఈ 2 డేస్లో ఉపయోగిస్తున్నాను ప్రజెంట్. వేనా డేస్? ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? హీ వచ్చింది. ఇప్పుడుండే బొమ్మ ఏంటి? బీర్. హీ బీర్ పెట్టచ్చా మనం? పెట్టకూడదు. బీర్ అనేది కాంబినేషన్ కాలేదు. ఓకే, వదిలేద్దాం. సరే, ఇంకోసారి పోయి. ఇక్కడేమొచ్చింది? షీ. ఇది ఈ బొమ్మ పెట్టచ్చా మనం? అదేంది అది? కౌ పెట్టచ్చా? పెట్టకూడదు. మరి ఇక్కడ అంటే నేర్పేటప్పుడు షీ అనేది ఈ వస్తువుకి, ఈ జంతువుకి వాడకూడదు, ఈ ఆబ్జెక్టుకి వాడకూడదు అనేది అవగాహన అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు నెంబర్స్ తీసుకున్నానండి కాంబినేషన్గా. ఇప్పుడు నెంబర్స్తో కలిపి 3 వేస్తున్నాం మేము. వెయ్యి బాబు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దిస్ పడింది. దిస్ పడింది. ఈ దిస్ ఈ డేస్తో చెప్పు, ఎలా చెప్పాలి మనం? దిస్ ఈజ్ 10. దిస్ ఈజ్ 10. దిస్ ఈజ్ 10. ఇది దిస్ ఈజ్ గర్ల్. దిస్ ఈజ్ గర్ల్. దిస్ ఈజ్ గర్ల్. చూడండి, ఇప్పుడు దిస్ అనేది 2టికి అప్లికేషన్ అయ్యిందనమాట. ఇంకా మరల వెయ్యి. ఇంకేమొస్తుందో చూద్దాం. షీ వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? షీ కాంబినేషన్ అవుతుందా వీటికి? కావట్లే. కట్టు వదిలేద్దాం. మరలా ట్రై చేయండి. ఇప్పుడేమొచ్చింది? దిస్. ఇప్పుడేం చెప్పచ్చు? దిస్ ఈజ్ 700. దిస్ ఈజ్ 700. దిస్ ఈజ్ మెన్. దిస్ ఈజ్ మెన్ అంటే ఇలాగండి. మనం ఈ డైస్ తయారు చేసుకుంటే చాలు, వేటికైనా ఉపయోగించుకోవచ్చు మనం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వచ్చింది. యూతో చెప్పాలి ఒక వాక్యం మనం. ఇతను ఉన్నాడు, ఈ బొమ్మ అనుకుందాం. అప్పుడేం చెప్తాం? యు ఆర్ ఏ మెన్. ఒకవేళ ఇక్కడ 700 ఉంది, అప్పుడు యు ఆర్ 700. వెరీ గుడ్. 8 పెట్టాను, అప్పుడు 8. ఇప్పుడు ఇది పెట్టాను, యు ఆర్ దే. ఇదండి. ఇట్లా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నా దగ్గర చాలా డైస్లు ఉన్నాయి. ఈ డైస్లన్నీ ఈ కాంబినేషన్ చేసుకున్నట్టయితే మనం చాలా యాక్టివిటీస్ మనం చేస్తానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి డైస్ ఇంకా నేను తయారు చేసుకోవాలి. మనం ఇక్కడ యూ ఉంది, అయామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అయామ్ ఉంది. ఇదేంటి అనేది? ఈ బొమ్మ ఏంటి? ఐ యామ్ టైగర్. చూడండి, టైగర్ చెప్పింది. ఈ నెంబర్ చెప్పింది అనుకోండి. నెంబర్ ఎలా చెప్తుంది? ఐ యామ్ 7. ఇదండి. ఇలా మనం ఈ యాక్టివిటీ చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంది. మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని, తరగతి గదిని ఆహ్లాదకరంగా చేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీ నాగరాజరావు.